Hey guys, welcome back to our channel. Hope you are fine. I'm fine. సో టుడే వీడియో వచ్చేసి మేము మీషోలో రీసెంట్గా కొన్ని పర్చేసెస్ చేసాము. మేము యూస్ చేసాము ఒక 15-20 డేస్ వరకు. అవి మంచి క్వాలిటీగానే ఉన్నాయి అండ్ మాకు మంచి కూడా యూజ్ అయ్యాయి అనమాట డైలీ. సో అవి మీకు చూపిస్తున్నాము. So if you are interested, then please keep on watching. సో గైస్, ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ బ్యాంగిల్ హోల్డర్ అనమాట. ఇది నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా చూసాను. లైక్ 400-500 అంత కాస్ట్ ఉంది. బట్ మీషోలో చాలా తక్కువ ప్రైస్ ఉంది అనమాట. అరౌండ్ 200 ఎంత ఉందన్నమాట. సో మీకు లింక్స్ పెడతాం చూడండి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఇందులో బ్యాంగిల్స్ కూడా ఇలా స్టాక్ చేశాను. సో ఈ బ్యాంగిల్స్ అన్ని రీసెంట్ గా ఇవి ట్రెండింగ్ అవుతున్న బ్యాంగిల్స్ మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చాను. సో తను ఇలా పెట్టుకుంది. ఈ బాక్స్ కూడా చాలా క్వాలిటీ కూడా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్రొడక్ట్స్ ఆర్గనైజర్. ఇదిగోండి, ఇది ఇలా ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. ఇది బేసిక్ గా మీరు బ్యూటీ పార్లర్స్ లో లేకపోతే షాప్స్ లో చూసుంటారు. బట్ మనం మీషోలో ఈజీగా పర్చేస్ చేయొచ్చు. మనం చూసినట్టయితే ఇక్కడ కంపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. సో ప్రొడక్ట్ లెంత్ బట్టి లాంగ్ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా షార్ట్ లిప్స్టిక్స్ అలాంటివన్నీ ఇక్కడ ఈ చిన్న సైజ్ కంపార్ట్మెంట్స్ లో మొత్తం లింక్ అది మీరు సపరేట్ గా పెట్టుకోవచ్చు. సో ఎక్కడైనా ఫిట్ అయిపోతుంది. డైనింగ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ సో ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఓన్లీ కంపార్ట్మెంట్స్ లోనే కాదు, ఇక్కడ పైన కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అనమాట. దిస్ ఇస్ ద సెకండ్ ప్రోడక్ట్. దీని లింక్ కూడా మేము ఇస్తాము, చెక్అవుట్ చేయడానికి. అంత కాస్ట్ ఏం కాదు. ఇది కూడా అరౌండ్ 200-300 మధ్యలో మేము తీసుకున్నాము. ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు, బట్ వీ విల్ గివ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో థర్డ్ ఐటమ్ వచ్చేసి ఈ జ్యువెలరీ ఆర్గనైజర్ అనమాట. ఇది చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. మంచి క్వాలిటీ ఉందన్నమాట. నేను అసలు ఇలా క్వాలిటీ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐ లైక్ ఇట్ సో మచ్ అండి. చాలా యూజ్ అవుతుంది. సో దీనికి మనకి ఫస్ట్ అయితే 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ చైన్స్ హ్యాంగ్ చేసుకోవడానికి అండ్ ఇందులో కూడా చిన్న చిన్న రింగ్స్ ఉంటే పెట్టుకోవచ్చు. బ్రేస్లెట్స్ లాంటివి ఇందులో వేసుకోవచ్చు. అండ్ ఈ హోల్స్ చూసారా, ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ స్టార్ట్ చేసుకోవడానికి అనమాట. స్టడ్స్ కానీ ఇలా పెట్టేసుకొని వెనక మనం అది తిప్పేసుకోవడమే. మంచిగా దేని ప్లేస్ లో దాంట్లో ఉంటాయి. ఒకవేళ చిన్నవి లేకపోయినా లాంగ్ ఇయర్ రింగ్స్ వెనకాల స్టడ్స్ ఉంటాయి, అది పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి ఇట్లా 3 కంపార్ట్మెంట్స్ అనమాట. ఇది మనకు నచ్చినట్టుగా మూవ్ చేసుకోవచ్చు. మీకు పెద్ద కంపార్ట్మెంట్ కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు. సో మొత్తం వద్దు అనుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇందులో ఏంటంటే రింగ్స్ కానీ ఇంకేమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉండి మూవ్ అవ్వద్దు అనుకుంటే ఇక్కడ పెట్టేసుకుంటే అస్సలు మూవ్ అవ్వట్లేదు అండి. కానీ నేను ట్రావెలింగ్ అప్పుడు కూడా యూజ్ చేశాను. చాలా బాగుంది, మంచిగా యూజ్ అవుతుంది. అంటే ఒకటే దాంట్లో అన్ని ఐటమ్స్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇయర్ చైన్స్. వీటి క్వాలిటీ అవన్నీ చాలా బాగుంది. దీన్ని యాక్చువల్గా నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ 4 ఉన్న లేయర్స్ ఎక్కడ ఈజీగా దొరకట్లేదు. సో ఎక్కడైనా కానీ 2 or 3 లేయర్స్ ఉంటున్నాయి ఈ ముత్యాలవి పర్టికులర్ గా. సో మనకి మీషోలో దొరికాయి 4 లేయర్స్. పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. లెంత్ ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా ఈ లోటస్ ఏదైతే ఉందో అది మనకి వెనక హెయిర్ కి హ్యాంగ్ అవుతుంది. మనకి ఇవి లెంత్ చాలా లాంగ్ ఉన్నాయి కాబట్టి మనకి హెవీ నెక్లెస్ అదంతా అవసరం లేదు. ఒక లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇవి సూట్ చేసుకొని సింపుల్ చైన్ వేసుకుంటే సింపుల్ గా ఎలిగెంట్ గా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, నా కమెంట్ బాక్స్ లో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి నాకు ట్రావెలింగ్ అప్పుడు ఆ టైమ్స్ లో చాలా యూజ్ అయిన ప్రోడక్ట్ ఇది ఒకటండి. ఇవి షూ బ్యాగ్స్ అనమాట. లైక్ ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. నేను ప్రస్తుతానికి అయితే ఓన్లీ షూస్ ఒకటే పే పెట్టాను. బట్ ఇందులో నార్మల్ చెప్పల్స్ అయితే ఒక 2 or 3 పేర్స్ వరకు ఈజీగా ఫిట్ అవుతున్నాయండి. జస్ట్ మనం ఇది ఇలా ఓపెన్ చేసేసుకొని తీసేసుకోవడమే. అండ్ మనకి యూజ్ అయిపోయింది అన్నప్పుడు ఇట్లా లాక్ చేసేసుకొని మన షూ బ్యాగ్ లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. అండ్ మనం చెప్పులు ఎక్కడైనా క్యారీ చేయాలంటే కవర్స్ లో కానీ అందులో పెట్టేసుకొని మన లగేజ్ బ్యాగ్స్ లో పెట్టుకోవడం కంటే ఇలాంటివి క్యారీ చేసేసి లగేజ్ బ్యాగ్ లో వేసేస్తే ఇలాంటి మెస్ ఉండదు. అండ్ చాలా నీట్ గా అరేంజ్ చేసేసుకొని ఒకవేళ మనం సపరేట్ గా ఓన్లీ చెప్పలు సపరేట్ గా లొకేషన్ కి తీసుకెళ్ళాలన్నా మన కవర్ లో కాకుండా కొంచెం బ్యాగ్ లో స్టైలిష్ గా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అగైన్ ప్రొడక్ట్స్ ఆర్గనైజర్. సో ఆల్రెడీ పెట్టి చూపిస్తున్నాం మీకు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 1, 2, 3, మొత్తం 8 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. సో ఇక్కడ 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మిడిల్ లో ఏమో లాంగ్ కంపార్ట్మెంట్ ఉంది. సో టాప్ లో మనకి 2 వచ్చినాయి. సో ఇలా డస్క్ వేరియంట్ లో వచ్చింది. ఇక్కడ ఇటు సైడ్ ఏమో సో మీకు ఏమన్నా చిన్న చిన్న క్లిప్స్ కానీ ఇయర్ స్టడ్స్ ఇలాంటివి ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. మన అమ్మాయిల ప్రాబ్లం ఏంటంటే ఈ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అనేవి మనకి యూజ్ ఉన్నప్పుడు అస్సలు దొరకవండి. సో నేను ఇది పర్చేస్ చేసినప్పటి నుంచి ఈ డస్క్ ఏదైతే ఉందో అందులో నేను క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకున్నా. ఈజీ యాక్సెసిబుల్ ఉందన్నమాట. తీసేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవే కాదు, సేఫ్టీ పిన్స్ కానీ అవి కూడా పెట్టుకోవడానికి బాగుంది. అండ్ ఈ కంపార్ట్మెంట్స్ లో పెట్టేస్తే నెట్ మూవ్ అవ్వ ప్రొడక్ట్స్. సో మనం ఈజీగా తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా కావాలంటే డైరెక్ట్ తీసుకొని వెళ్ళచ్చు. మనం ఎక్కడికైనా ఇప్పుడు బెడ్రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్ లో మూవ్ అవ్వాలన్నా డైరెక్ట్ అన్ని ప్రొడక్ట్స్ ఇందులోనే ఉంటాయి కాబట్టి బాక్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు రెడీ అవ్వడానికి ఈజీగా. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ప్రొడక్ట్. దీని ప్రైస్ కూడా అంతే ఎక్కువ కాదండి. అరౌండ్ 200 or 300 మధ్యలో. ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్ని బిలో 500 అండ్ అబౌవ్ 100 ఉంటాయి. అంటే లైక్ 500 కూడా కాదు, మోస్ట్లీ 400 బిలోనే ఉన్నాయి. మీకు అన్ని ప్రొడక్ట్ లింక్స్ విత్ ప్రైజెస్ అన్ని మేము క్యాప్షన్ లో మెన్షన్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రోడక్ట్ అండి.
సో ఈ క్లాత్స్ ఆర్గనైజర్ అన్నమాట. ఇలాంటి బ్యాగ్స్ అన్ని లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా ఉన్నాయి. బట్ మీషోలో ఒకసారి తక్కువ రేట్ కదా ట్రై చేద్దామని నేను తీసుకున్నాను. క్వాలిటీ ఇస్ గుడ్. ఏంటంటే నేను అనుకున్నాను ప్రైస్ తక్కువ అయ్యేసరికి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది చాలా పలచగా ఉండి డస్ట్ లోపలికి వెళ్తుందేమో అనుకున్నాను. బట్ లేదు, గుడ్ క్వాలిటీ ఉంది. స్పేస్ కూడా చాలా ఉంది, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ వచ్చింది కాబట్టి మనకి ఏ బట్టలు పెట్టుకున్నాము అని చెప్పేసి క్విక్ గా చూసేసుకొని మనం తీసుకోవడానికి ఉంటుంది. అండ్ నేను పట్టువి అలాంటివి పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే అవి మనం స్టోర్ చేస్తాం కాబట్టి కబోర్డ్స్ లో లేకపోతే బీరువాలలో స్టోర్ చేస్తాం కాబట్టి ఎక్కువ యూజ్ ఉంటుంది కాబట్టి కలర్ పోవడం కానీ లేకపోతే డస్ట్ అక్యుములేట్ అవ్వడం కానీ అవుతుంది. సో ఇలాంటివి పట్టు ప్రొడక్ట్స్ ఏమైనా కాస్ట్లీ ఐటమ్స్ డ్రెసెస్ ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేసుకోండి. ఇట్స్ ఇస్ వెరీ గుడ్ యూస్ఫుల్ ప్రొడక్ట్. మా బట్టలు అయితే మంచి క్వాలిటీగానే ఉంటున్నాయి. మా మదర్ కూడా పట్టు శారీస్ ఇంకా బెనారస్ ఇట్లాంటివి కూడా పెట్టుకుంటున్నారు. సో చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేయొచ్చు. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేయండి. సో చెక్అవుట్ ఇవి ర్యాండమ్ గా వచ్చిన తర్వాత మీకు చూపించలేదు. మేము కొన్ని రోజుల నుంచి యూజ్ చేసిన తర్వాతనే మీకు చూపించాము. కొన్ని ఐటమ్స్ అయితే 3 వీక్స్ కూడా అయింది. సో బాగా వాడి సో మీకు రివ్యూ ఇస్తున్నాము. సో మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి. సో ఇంకొక యూస్ఫుల్ ప్రోడక్ట్ వచ్చేసి స్పెట్స్ హోల్డర్ కూడా ఆర్డర్ చేసాము. సన్ గ్లాసెస్ కానీ కంప్యూటర్ క్లాసెస్ ఇలా కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉన్నప్పుడు ఒక దగ్గర అసెంబ్లీ అరేంజ్ చేసుకుంటే మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ యూస్ఫుల్ గా కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాము. లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాము. సో ఈ వీడియోని ఇక్కడైతే ఏం చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ ప్రొడక్ట్స్ కానీ యూస్ఫుల్ వీడియోతో వచ్చేస్తాము. అంటిల్ దెన్ స్టే హెల్తీ, స్టే పాజిటివ్. సో వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ కోసం ఆ బెల్ ఐకాన్ని టచ్ చేయండి. We will see you in our next vlog. Bye.